వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేది ముమ్మాటికి వివక్షే అంటుంటే, బీజేపీ మాత్రం లిస్టు పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది. ఇలా పద్మ అవార్డులపై రాజకీయ రచ్చ మాత్రం చల్లారడం లేదు. ఈ వ్యవహారంపై పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొరుగు రాష్ట్రం ఏపీకి 5 అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం 4 అవార్డులు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పద్మ అవార్డుల కోసం గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరెటి వెంకన్న, జైదీర్ తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ వీరిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అయితే నక్సల్స్ భావాజాలంతో ఎందరో బీజేపీ నేతలను చంపిన గద్దర్ లాంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాంటి వ్యక్తులకు బరాబర్ అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న బండి అర్హులైన వారికే పద్మ అవార్డులు ఇస్తామని తేల్చి చెప్పారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, కానీ పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికిరారా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ లాంటి వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్ప అని ప్రశ్నించారు. బీజేపీ భావాజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డులు ఇస్తారా అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రశ్నించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గద్దర్ పోరాటం చేశారన్న చామల గద్దర్పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని కామెంట్ చేశారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బుద్ధిస్ట్ మీకు మావోయిస్టుగానే కనబడ్డారా అని ప్రశ్నించారు. గద్దర్లోని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా అని నిలదీశారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీ విధానమా చెప్పాలని అద్దంకి డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భావాజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరన్న బండి మావోయిస్టులతో ఈటలకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గద్దర్ అవార్డులను బీజేపీ వాళ్ళు తీసుకోరని స్పష్టం చేశారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నవారికే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవికి ఇస్తే ఇప్పుడు బీజేపీ బాలకృష్ణకి ఇచ్చిందని కేఏ పాల్ విమర్శించారు. మరోవైపు గద్దర్కు ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్, ఆయనపై అనేక కేసులు ఉన్నాయన్నారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి, నిషేధిత మావోయిస్టు సంస్థల్లో ఉన్న గద్దర్కు అవార్డు ఎలా ఇవ్వమంటారు? ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వమంటారా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై ఇప్పటికే మండిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం లేటెస్ట్గా యూజీసీ పద్మ అవార్డుల అంశంలోనూ మోదీ సర్కార్ తీరును తప్పుపడుతోంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.